నమస్కారం ఇది సంగతికి స్వాగతం రాజకీయాల్లో మిత్రువు శత్రువు అనే పదాలు మిథ్య అధికారం మాత్రమే అంతిమ గమ్యం ఈ మాట మరోసారి రుజువు చేసేలా కనిపిస్తున్నాయి ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో పరిణామాలు ఐక్య ప్రగతిశీల కూటమికి బయట నుంచి మద్దతిస్తూ ఆయువు పోస్తున్న సమాజ్వాదీ పార్టీ తృతీయ రాగంతో మొదలైన కథ ఇది భావసారూప్య పార్టీలు ఏకం కావాలని పిలుపునిస్తున్న ములాయం మూడో ముచ్చట దిశగా కొంత విజయాన్ని సాధించారు ఇదే సమయంలో ఇలాంటి రాజకీయాల్లో ఆరితేరిన కాంగ్రెస్ అప్పుడే తన చాణక్యాన్ని ప్రదర్శిస్తోంది ఎన్నికలకు దాదాపుగా మరో ఏడాది గడువున్న సమయంలో జాతీయ రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. శ్రీలంకలో తమిళుల అంశంపై యూపీఏ కూటమి నుంచి డీఎంకే బయటపడిన తరువాత నేతల వ్యూహాలు రోజుకో తీరుగా బయటపడుతున్నాయి. డీఎంకే మద్దతు ఉపసంహరణ తరువాత ఉత్తరప్రదేశ్కి చెందిన ఎస్పీ బీఎస్పీ పార్టీలు బయటి నుంచి అందిస్తున్న సహకారంతోనే యూపీఏ మనుగడ సాగిస్తోంది. డీఎంకే వెళ్లడంతోనే ఏ క్షణంలోనైనా యూపీఏ పడిపోతుందనే వాదన వినిపించింది. వీటిని ఎస్పీ బీఎస్పీ ఖండించాయి. కానీ ఎప్పటినుంచో ప్రధాని పదవిపై కన్నేసిన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ మద్దతు మాటలు చెబుతూనే చేతల్ని మాత్రం ఢిల్లీ పీఠం దిశగా కదుపుతున్నారు. मेरी मोदी सरकार का जमाना आया है. इसे अपनी अपनी ताले बढ़ा करके विचारों के आधार पर पहले ही चुनाव से पहले मिलके लड़ते हो तो विचारधारा पहले ही कार्यक्रम पहले ही बना लो और कार्यक्रमों में सबसे प्राथमिकता किसानों की दी जाएगी. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఒంటరిగా అధికారాన్ని చేపట్టే అవకాశం లేదని సంకీర్ణ శకంలో తెలిసిన జోస్యాన్నే చెబుతున్నారు. ఒకే భావజాలం ఉన్న పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని తృతీయ రాగం వినిపిస్తున్నారు. నిజానికి ములాయం తలచుకుంటే ఎన్నికల కోసం ఏడాది కాలం ఆగాల్సిన పని లేదు. యూపీఏకి మేం బయటి నుంచి కూడా మద్దతు ఇవ్వమని ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం మరుక్షణంలోనే పడిపోతుంది. కానీ ములాయం వేచి చూసే ధోరణిలో వెళ్లేందుకు బలమైన కారణాలే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ అధికారంలోకొచ్చి ఏడాది కాలమే అయింది. కేంద్రానికి మద్దతిస్తూనే ఒత్తిడి తెచ్చి మరిన్ని నిధుల్ని యూపీకి తీసుకురావాలని ములాయం యోచిస్తున్నారు. తన కుమారుడు అఖిలేష్ హయాంలో ఉత్తరప్రదేశ్ మారుతున్న తీరును చూపించి సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావించడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో జాతీయ స్థాయిలో రాజకీయాల్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. యూపీఏ అవినీతిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఎన్సీపీని, ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్న జేడీయూని తమ వైపుకు తిప్పుకుంటున్నారు. అందుకే పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్రల్ని అభివృద్ధి చెందించాలనే లక్ష్య సాధన కోసం ఒక్క తాటిపైకి రావాలని ఎన్సీపీ, జేడీయూకి పరోక్షంగా పిలుపునిచ్చారు. అయితే కాంగ్రెస్, భాజపాకి ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేయడంలో ముందుండే వామపక్షాలు మూడో కూటమిపై ఆచితూచి స్పందించాయి. ఎన్నికలకు ముందు ఒక దేశవ్యాపితమైన తృతీయ కూటమి అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ ఆవిర్భవిస్తే అవకాశం ఉంటే మేము దానికి చొరవ తీసుకోవడానికి లేకపోతే అందులో భాగస్వాములు కావడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల తదనంతరం మాత్రం తప్పనిసరిగా కాంగ్రెస్ ఏతర, బీజేపీ ఏతర మూడవ ప్రత్యామ్నాయ ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశం మాత్రం ఉందని చెప్పగలం. ములాయం ఆశలు పెట్టుకున్న జేడీయూ మాత్రం ఈ అంశంపై నేరుగా స్పందించకుండా వామపక్షాల రూపంలో ఇప్పటికే మూడో కూటమి ఉందని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ తో దశాబ్ద కాలానికి పైగా భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ మాత్రం ములాయం వాదనను స్వాగతించింది. नहीं, बहुत से धर्मनिरपेक्ष दल नजदीक आएंगे और हमारी तो हमेशा से ये मांग रही है कि सभी धर्मनिरपेक्ष दलों को एक मंच पर आना चाहिए. మిగిలిన ప్రధాన పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయకపోవడంతో ముందున్న కాలాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని ములాయం భావిస్తుండడమే యూపీఏకి ఊపిరి పోస్తోంది.
ఈ పరిణామాల్ని ముందే ఊహించిన కాంగ్రెస్ సామవేద దండోపాయాల్ని ప్రయోగిస్తోంది. యూపీఏకి మద్దతు ఉపసంహరించిన మరునాడే డీఎంకే అధినేత కరుణానిధి అప్రకటిత రాజకీయ వారసుడు స్టాలిన్ ఇంటిపై సీబీఐతో దాడి చేయించిన కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీలకు గట్టి సంకేతాలు ఇచ్చింది. యూపీఏకి మద్దతు విషయంలో తోక జాడిస్తే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తిప్పలు తప్పవని ఆ పార్టీలకు అర్థమయ్యేలా వ్యవహరించింది. అయితే అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన ఎస్పీ బీఎస్పీ బయటి నుంచి ఇచ్చే మద్దతుపై పూర్తి స్థాయిలో ఆధారపడడం కాంగ్రెస్ కి ఎన్నడూ ఇష్టం లేదు. ఆ పార్టీలకు ఇప్పుడిస్తున్న విలువ కూడా తప్పనిసరైన పరిస్థితుల్లో ఇస్తున్నదే. అందుకే కాంగ్రెస్ భవిష్యత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఇందులో కాంగ్రెస్ కి తొలుత కనిపించింది జేడీయూనే. ఎందుకంటే ఆ పార్టీకి చెందిన అగ్రనేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేదరికంలో ఉన్న తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఏ కూటమికైనా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇంకేముంది, తనదైన ఎత్తుగడలో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఒకే దెబ్బకు 3 పిట్టలంటూ జేడీయూని యూపీఏ నుంచి ఇప్పటికే వీడిపోయిన తృణమూల్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా బిజు జనతాదళ అధ్యక్షుడు ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ని తన కూటమిలోకి తీసుకొచ్చే ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగానే పేద రాష్ట్రాలపై కేంద్రం కొత్త నిర్వచనం ఇవ్వబోతోందని సంకేతాలిచ్చింది. పేద రాష్ట్రాలకు కొత్త నిర్వచనమిచ్చి బీహార్, బెంగాల్, ఒడిషాలకు భారీ నిధులు ఇవ్వాలనేది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో భవిష్యత్లో జేడీయూ, తృణమూల్, బీజేడీ మద్దతిచ్చే విధంగా ఎత్తులు వేస్తోంది. यदि केंद्र की सरकार, कांग्रेस की सरकार अपने आप को सत्ता में बनाए रखने के लिए ये चाल चल रही है कि बिहार को विशेष दर्जा दिया जाए, मैं समझता हूं कि इस चाल से परहेज करते हुए बिहार का जो हक है बिहार को दिया जाए। भारतीय जनता पार्टी यह मांग करती है। प्रदेशों से ये मांग उठी है जिससे कि जो बाकी प्रगतिशील राज्य हैं उन प्रगतिशील राज्यों के बराबर वो आ सके। और अगर केंद्र सरकार अपने विवेक का इस्तेमाल करते हुए या किसी राजनीतिक परिप्रेक्ष्य से जोड़ के देखने की जरूरत नहीं है। ఈ ప్రణాళికలో ఎన్డీఏని నైతికంగా దెబ్బకొట్టాలనే వ్యూహమూ ఉంది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి నుంచి బీజేడీ దూరం కాగా అతిపెద్ద భాగస్వామ్య పక్షమైన జేడీయూని వేరు చెయ్యాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి బలహీనపడిందనే వాదనను తెరమీదికి తెచ్చి పైచేయి సాధించాలని చూస్తోంది. ఈ ఎత్తులు కార్యరూపం దాల్చితే ఎన్నికలకు మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్లడంతో పాటు ఎన్డీఏ వైపు వెళ్లాలనుకునే ఇతర పక్షాలు కొంత వేచి చూసే ధోరణి అవలంబించే విధంగా చేయడంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే రోజుకో మలుపు తిరుగుతున్న పొత్తుల రాజకీయాల్లో తమ ఎత్తులన్నీ అనుకున్నట్లుగా సఫలమవుతాయని కాంగ్రెస్ సైతం నమ్మకంగా చెప్పలేని స్థితిలోనే ఉంది. పేద రాష్ట్రాలకు నిధులే ఇవ్వాలి, ప్రత్యేక హోదాలు మంచిది కాదన్న భాజపా వాదనతో నితీష్ కుమార్ విభేదించడం భవిష్యత్ లెక్కల్ని కళ్లకు కడుతోంది. ये बिहार के हक की लड़ाई है, इसका राजनीति से कोई लेना देना नहीं। हमारे तर्क में इतनी ताकत है और जो परिस्थितियां हैं, तथ्य हैं, वो अंततोगत्वा केंद्र सरकार को सोचने के लिए बाध्य कर रहे हैं। और मुझे पूरा विश्वास है कि केंद्र ने जो अपनी सोच प्रकट की है उसके अनुरूप वो आगे कार्रवाई करें। ఈ పరిణామాల్ని గమనిస్తున్న భాజపా మాత్రం ములాయం కాంగ్రెస్ ఎత్తుల్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నప్పటికీ తన వ్యూహాల్ని బయటపెట్టడం లేదు. రాజ్నాథ్ సింగ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు కొత్త మిత్రులపై దృష్టి పెట్టాలనే వాదన వినిపించినప్పటికీ ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ జరగలేదు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ముందుకు తేవడంపైనే ఆ పార్టీ దృష్టి సారిస్తోంది. కర్ణాటక సహా ఈ ఏడాది జరగనున్న ప్రధాన రాష్ట్రాల ఎన్నికలు, ఆ తరువాత మారే రాజకీయాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలనేది భాజపా ఎత్తుగడగా కనిపిస్తోంది. అప్పటికి నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వంపై భాగస్వామ్య పక్షాల్లోనూ స్పష్టత వస్తుందని భావిస్తోంది. కాంగ్రెస్, భాజపా ఎత్తులు పై ఎత్తులు ఎలా ఉన్నప్పటికీ ములాయం చేస్తున్న మూడో కూటమి వాదన జాతీయ రాజకీయాల్లో కాకరేపుతోంది. జాతీయ పార్టీల ప్రభావం
రోజురోజుకు తగ్గుతూ ప్రాంతీయ రాజకీయ పక్షాలు రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో 2014లో మరోసారి తృతీయ కూటమి ప్రభుత్వం ఏర్పడదని ఏ పార్టీ గట్టిగా చెప్పలేకపోతోంది. అయితే మరోసారి మూడో కూటమి ప్రయోగం వైఫల్యం కావొద్దంటే అందుకు తగిన ప్రణాళిక, సరైన నాయకత్వాన్ని తీసుకురావాలి. లేదంటే నిన్నటి చరిత్రే రేపటి భవిష్యత్ అవుతుంది. అయితే అమెరికా కాకుంటే యూరప్ అంతర్జాతీయ వేదికలపై ఎక్కడికెళ్లినా వారి మాటే వేదం. రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపార వాణిజ్యపరంగా ఎటు చూసినా వారిదే హవ. కానీ ఎన్నాళ్ళని అలా? రోజులు మారాయి. కాలంతో పాటే ఆర్థికంగా, రాజకీయంగా అనేక మార్పులు వస్తున్నాయి. శాసించే స్వరాలు మాత్రం మారడం లేదు. ప్రత్యామ్నాయ శక్తులకు, తృతీయ ప్రపంచ దేశాలకు కాస్తైనా అవకాశం చిక్కడం లేదు. కనీస గౌరవం దక్కడం లేదు. ఆ అంతర్మథన నుంచే ప్రారంభమైన నిశ్శబ్ద విప్లవానికి ఇటుకా కూడింది. మాటల్లోనే కాదు, చేతల్లో చేసి చూపించగల 5 వర్ధమాన రాజ్యాలు ఓ చోట కూడాయి. ఆ 5 దేశాలు 5వ శిఖరాగ్ర సమావేశం వైపు ఇప్పుడు ప్రపంచమే కళ్లప్పగించి చూస్తోంది. నేటికి కాకపోయినా ఏదో ఒక రోజుకి లక్ష్యాన్ని సాధించే తీరుతుంది అనే రీతిలో విప్లవాత్మక మార్పు దిశగా అడుగులేస్తున్న ఈ బ్రిక్స్ దేశాల కథ మరెన్నో ఆసక్తికర పరిణామాలకు వేదికవుతోంది. ప్రపంచ రాజకీయ, వాణిజ్య వ్యవస్థల్లో మార్పే లక్ష్యంగా పడిన బీజం కీలక దశకు చేరింది. ఏకధ్రువ ప్రపంచ గమనాన్ని మార్చి వ్రాసే సంకల్పంతో ప్రారంభమైన ప్రయత్నం ఫలితాన్నందించే సంకేతాలిస్తోంది. డర్బన్ వేదికగా కొలువుదీరిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి బ్రిక్స్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా. 2009 జూన్ 16న రష్యా యెకతెరిన్బర్గ్ లో తొలి శిఖరాగ్ర సమావేశంతో మొదలైన వారి ప్రస్థానం శిఖరాయమానంగా ఎదుగుతూ వచ్చింది. ఏ విషయంలో చూసినా ఎవరికెవరూ తీసిపోని 5 కీలక దేశాలు. ప్రపంచ జనాభాలో 43% జనాభా, 25.9% భూభాగం, జీడీపీలో 25% వాటా కలిగి ఉన్నా నేటికీ వారికి దక్కిన గౌరవం అంతంత మాత్రమే. వృద్ధి పదంలో దూసుకెళ్తున్నా అంతర్జాతీయ వేదికలపై ఆ ప్రాధాన్యాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో నిన్నటి వరకు వెనకడిగే. ఆ అంతర్మథనం జతకూడిన కొత్త వాణిజ్య కూటమి ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రస్తుత సమావేశాల్లో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించడం, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తరహాలో సమాంతర బ్యాంకు ఏర్పాటు, ప్రత్యేక అభివృద్ధి కౌన్సిల్ వంటి కర్తవ్యాల్ని సూత్రప్రాయంగా పూర్తి చేశారు. అగ్రరాజ్య భావజాలానికి సలాం కొట్టే గులాంగిరిని తప్పించుకునేందుకు సొంత ఆర్థిక సంస్థ ప్రాణ ప్రతిష్టకు మార్గం సుగమం చేశారు. 5 దేశాల భాగస్వామ్యంతో ప్రాథమికంగా $50 బిలియన్ మూలధనంతో కొత్త బ్యాంకు ఏర్పాటు చేయనున్నారు. ఏడాదిలోగా దీని తుది రూపురేఖల్ని వెల్లడిస్తారు. బ్రిక్స్ బ్యాంకుతో విదేశీ మారక నిల్వల నిర్వహణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సొంత నిధి వస్తుంది. దీనికి మూలమాత్రం 7 దశాబ్దాలుగా ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి తీరుపై వర్ధమాన దేశాల్లో రగులుతున్న అసంతృప్తి జ్వాలలే అని చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుకు అమెరికా మరికొన్ని ధనిక దేశాలకే పెద్దపీట వేస్తున్న వాటిని నమ్ముకోవడం ఇక ఎంతమాత్రం శ్రేయస్కరం కాదనేది బ్రిక్స్ దేశాల భావన. కొత్త బ్యాంకు నుంచి బ్రిక్స్ సభ్యదేశాలకి ఏ అవసరం వచ్చినా ఆదుకుంటారు. చెల్లింపుల్లో లోటు సమస్యను ఎదుర్కోవడానికి ఇదో పరిష్కార మార్గం చూపుతుంది. అంతర్జాతీయంగా ఏమైనా సంక్షోభం వచ్చినా బ్రిక్స్ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని దృఢంగా ఉంచడానికి బ్రిక్స్ ధనాగారం దోహదపడుతుంది. వర్ధమాన దేశాలకు ఆర్థిక తోడ్పాటుతో పాటు రహదారుల అభివృద్ధి, ఆధునిక నౌకాశ్రయాలు, ఇంధన భద్రత, రైల్వే సేవల కోసం బ్రిక్స్ బ్యాంకు నిధులు అందిస్తుంది. వాస్తవానికి మంగళవారం సదస్సు ప్రారంభానికి ముందే చైనా, బ్రెజిల్ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. అంతర్జాతీయంగా ప్రామాణిక ద్రవ్యంగా ఉన్న డాలర్ను పక్కన పెట్టి స్వదేశీ కరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించుకునేందుకు 2 దేశాల సెంట్రల్ బ్యాంకులు ఒప్పందాలు చేసుకున్నాయి. $30 బిలియన్ వరకు లావాదేవీల్ని సొంత కరెన్సీల్లోనే చేసుకునేందుకు అనుమతించాయి. దీనివల్ల డాలర్ల లభ్యత లేక తలెత్తే ఏ ఆర్థిక సమస్యనైనా సమర్థంగా ఎదుర్కోగలమనేది వారి ధీమా.
3 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఒప్పందం నిజంగానే అమెరికా, ఐరోపా దేశాల ఆధిపత్యానికి గండికొట్టే దిశలో విప్లవాత్మక చర్య. ఇప్పటికే బ్రెజిల్లో విస్తారంగా ఉన్న ఖనిజ వనరులు, వ్యవసాయ ఉత్పత్తులు చైనా పారిశ్రామికాభివృద్ధి, ఆహార భద్రతకు ఎంతో సాయపడుతున్నాయి. ప్రతిగా బ్రెజిల్, లాటిన్ అమెరికన్ దేశాల్లో బలీయ శక్తిగా ఎదగడానికి చైనా సాయం చేస్తోంది. గతేడాది బ్రెజిల్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $75 బిలియన్ ఉంది. బ్రెజిల్ నుంచి ఎగుమతుల్లో ముడి ఇనుము, సోయా ఉత్పత్తులు, ముడి చమురు. వారికి చైనా నుంచి ఎగుమతుల్లో ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, యంత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా సెంట్రల్ బ్యాంక్ వెబ్సైట్లో పెట్టిన వివరాల ప్రకారం తాజా ఒప్పందం విలువ $190 బిలియన్. ఈ ప్రయత్నం గనక విజయవంతమై బ్రిక్స్ మిగిలిన దేశాలు కలిసి వస్తే డాలర్ ఆధిపత్యానికి గండికొట్టాలన్న డ్రాగన్ కల దాదాపు నెరవేరినట్లే. మరో పరస్పర సహకారంపై బ్రిక్స్ లోని మిగిలిన సభ్య దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దానిలో భాగంగానే బ్రిక్స్ సమావేశానికి హాజరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిమ్లా రౌసెఫ్తో మన ప్రధాని మన్మోహన్ సమావేశమయ్యారు. రష్యా సహకారంతో చేపట్టిన కుడంకుళం అణువిద్యుత్ కేంద్రం మొదటి యూనిట్ వచ్చే నెల ప్రారంభమవుతుందని మన్మోహన్ పుతిన్ కు హామీ ఇచ్చారు. 3-4 యూనిట్లకి అంతర్గత అనుమతులపైన దృష్టి సారిస్తామని చెప్పారు. అదే జరిగితే భారత్, రష్యా అణు వాణిజ్యం కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ సమావేశాల్లో మరో ప్రధానాంశమైన ఆఫ్రికా విషయంలో చైనా ముందే తన పని పూర్తి చేసుకుంది. చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ దక్షిణాఫ్రికాతో పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. దక్షిణాఫ్రికాలో ప్రపంచస్థాయి చమురు శుద్ధి కర్మాగారం నిర్మాణం, వారి రైల్వే, నౌకాశ్రయాల ఆధునికీకరణకు చైనా బాసటగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాంతోపాటే దక్షిణాఫ్రికా సమీప దేశాల్లో చమురు, సహజవాయువు అన్వేషణపై చైనా అవగాహన కుదుర్చుకుంది. దక్షిణాఫ్రికా సరుకు రవాణా రైల్వే సంస్థ ట్రాన్సెంట్కు నిధులు ఇస్తామని భరోసా ఇచ్చింది. దీంతో ఆ 2 దేశాల మధ్య బలపడుతున్న మైత్రీ బంధాన్ని ఈ పరిణామాలు మరింత స్పష్టంగా తెలుపుతున్నాయి. ఇదే సమయంలో సమావేశాలకు భారీ ప్రతినిధి బృందాన్ని వెంటబెట్టుకెళ్లిన భారత్ కూడా అనేక అంశాలపై సభ్య దేశాలతో చర్చలు జరిపింది. సవాళ్ల నేపథ్యంలో ఎదుర్కోవాల్సిన వ్యూహాలపై సభ్యుల మద్దతు కోరింది. More than half of the global economic output, 60% plus, is coming from the developing and the emerging countries. The BRICS countries, as President Vladimir Putin and Her Excellency Dilma Rousseff said, rich in resources, both human resources, natural resources, having our own strengths. Sharing of these strengths and developmental experiences is definitely going to make a difference, not only to our societies, to our people, but also have a defining influence in the global order of this century. భారత్ ఆందోళనకి పెద్ద కారణమే ఉంది. ఆర్థిక మాంద్యానికి ముందు అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగైన వృద్ధి సాధించిన బ్రిక్స్ దేశాలు ఇప్పుడు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల వాటి సూచీలు దారుణంగా పతనమయ్యాయి. ముఖ్యంగా బ్రెజిల్ 2010లో 7.5% ఉన్న బ్రెజిల్ వృద్ధి రేటు 2012లో 0.9% పడిపోయింది. ప్రస్తుత ఏడాదిలోనూ ఆశాజనకంగా లేదు. చమురు, సహజవాయు ఎగుమతులపైనే ఆధారపడ్డ రష్యాది అదే దారి. 2011 మధ్య నుంచి మందగమనంలో ఉన్న వారి వృద్ధి ఈ ఏడు 5% ఉండొచ్చని అంచనా. భారత్ సంగతి సరేసరి. గతంలో 2 అంకెల వైపు దూకుడు కనబరిచిన వృద్ధి సూచి ఇప్పుడు 5-6% మధ్య ఊగిసలాడుతోంది. చైనా వృద్ధి రేటు 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. 2 అంకెల స్థాయి నుంచి 2012కి 7.8%తోనే సరిపెట్టింది. దక్షిణాఫ్రికా వృద్ధి రేటు ప్రస్తుతం 2.7% మాత్రమే. 2013 చివరికి కూడా అది 3.31% దాటకపోవచ్చనేది ప్రపంచ బ్యాంకు అంచనా. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తుపై మరింత జాగరూకతతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు మన ప్రధాని మన్మోహన్ సింగ్. BRICS coordination and consultation has become an integral part of our participation in international fora, such as Group of 20. It has given us a stronger voice in articulating our shared concerns. It has enabled us to participate more effectively in addressing global challenges. We have also deepened our efforts to promote peace, stability and security
through a meeting of national security advisors. బ్రిక్స్ లోని 5 దేశాలు ప్రపంచంలోని 4 ఖండాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. G77, G20 సహా వివిధ కూటముల్లోనూ ఇవి సభ్యత్వం కలిగి ఉన్నాయి. అందుకే అలీన దేశాల ఉద్యమం కామన్వెల్త్ దేశాలకు కాలం చెల్లిపోతున్న తరుణంలో బ్రిక్స్ కూటమి విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంటోంది. అంతేకాదు 2020 నాటికి కేవలం బ్రెజిల్, ఇండియా, చైనా జీడీపీలే అమెరికా, ఐరోపాలను మించిపోయే స్థాయికి చేరతాయని ఐరాస అంచనా వేస్తోంది. 2050 నాటికి బ్రిక్స్ కూటమి అమెరికా జీడీపీని మించి ఎక్కడికో ఎదుగుతుందని అంచనా. అలాంటి దేశాలు గనకే డర్బన్ సదస్సు ఇంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇదే స్ఫూర్తితో ఈ వర్ధమాన శక్తులు రానురాను మరెన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతాయో చూడాలి.